తట్టుకోలేదు కదా! నేను తట్టుకోలేనన్న ఉద్దేశంతోటి కూడా చెప్పలేక ఊకుందేమో. హ్మ్. కానీ దీని వెనుక మాత్రం ఏదో పెద్ద హిస్టరీ ఉందమ్మా. హ్మ్. ఆ హిస్టరీ ఏంది అనేది తెలుసాలా మీరే. ఓ ఆ మీడియా హిస్టరీకి మిత్రులే గల కారణం ఎవరనుకుంటున్నారు? ఆ మీ హిస్టరీ అనుమానం. నా అనుమానం వీళ్ళు ముగ్గురే. ఎవరెవరు ఆ ఓరు మా ముగ్గురు? అత్తయ్య ఆ! పుష్పలత, ఆ! మా బొమ్మడిది చిరంజీవి, ఆ! ఆళ్ళ భార్య లక్ష్మి. ఆళ్ళ భార్య చిరంజీవి భార్య భార్య భార్య. లక్ష్మి. ఈళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటదమ్మా. ఏ హిస్టరీ ఉంది అనేది. ఆ! ఎందుకంటే నేను దూరంగా ఉన్నా గాబట్టి, ఖచ్చితంగా ఈళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటది. హ్మ్. దీని చావుకు రీజన్ ఏంది? హ్మ్. ఎందుకు చచ్చింది? కానీ వాళ్ళు డైవర్ట్ చేసి, ఆ రీజన్ నా మీదే నూకాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తున్నారు. చేస్తున్నారు. లక్ష్మి ఎందుకు? మీద ఎందుకు మీరు చెప్తూ ఉన్నారు? లక్ష్మి ఎందుకు చెప్తున్నా అంటే, ఆ లక్ష్మికి ఆలోచన లేకపోతే, ఆ! ఆళ్ళ వదిన మీద ఆలోచన లేకపోయి, ఆళ్ళ వదిన మీద వదిన లగ్జరీగా ఉంది మా వదిన. హ్మ్. బాగా డబ్బులున్నాయి మా వదిన. హ్మ్. వదిన బాగా డ్రెస్సు ఆర్డర్ పెట్టుకుంటది. హ్మ్. మా వదినే రాయల్ లైఫ్‌గా ఉంది హ్మ్. అన్న అసూయ ఉండొచ్చమ్మా. హ్మ్. ఉండొచ్చు. ఎందుకంటే, మా వైఫ్ ఏం చేస్తదంటే, ఆమెకు గిట్ట డ్రెస్సులు కొనిస్తది. ఓకే. మా పాపకు కొనిస్తుంటది. హ్మ్. ఎప్పుడు ఆర్డర్ పెడతా ఉంటది. హ్మ్. ఆర్డర్ పెట్టి తీసుకుంటా ఉంటది. డ్రెస్సింగ్ ఇప్పుడు ఐటీ జాబ్ చేసినప్పుడమ్మా అన్ని డ్రెస్సింగ్ బాగుండాలి. అవును. అవును. ఇప్పుడు ఈమె టీమ్ లీడర్. టీమ్ లీడర్ ఉన్నప్పుడు ఆమె ఆఫీస్‌కెళ్ళినప్పుడు మంచిగుండాలి. ఆ! డ్రెసెస్ బాగుండాలి. సో, ఒక పద్ధతిగా ఉండాలి కాబట్టి యెస్. కంపల్సరీ పర్చేజ్ చేస్తా ఉంటది. ఆమెకు అదే ఒక ఈ బాధ ఉండొచ్చు. హ్మ్. ఎందుకంటే మా వదిన ఇంత చేస్తుంది. ఇన్ని డబ్బులున్నాయి వీళ్ళ దగ్గర. ఎందుకంటే నేను 70, 80 వేలు పంపిస్తున్నామా. మా వైఫ్ ఒక రూ. 1,00,000, 1,50,000 వస్తున్నాయి. హ్మ్. మాకు వేరే రకం ఖర్చు లేదు. రూ. 1,00,000 దాకా మాకు మంత్ ఇన్‌కమ్ ఉంది కాబట్టి, అంటే ఆమె చేతి మీద టాటూ గూడా ఏయించుకుంది గదా! అంత ఇష్టంతోటి. టాటూ ఏపిచ్చుకున్నానికి కారణం గిట్ట ఒకటుందమ్మా. ఆ! ఏందంటే అదొక సెంటిమెంటుగా ఫూల్ జేయడానికి. ఫూల్ జేయడానికి. సెంటిమెంట్ ఫూల్ జేయడానికి. మా భార్యను సెంటిమెంట్ ఫూల్ జేసిందనుకో, ఉన్న గోల్డ్‌లో కొంచెమని ఇస్తదేమో, ఉన్న డబ్బులో కొంచెమని ఇస్తదేమో. ఇంకోటి కూడా చెప్తామ్మా, ఆ టాటూ ఏపిచ్చుకోవడానికి కారణం గిట్ట ముందా, ఎంకా తెలవదు నాకు. టాటూ ఎప్పుడు ఏపిచ్చుకుందో కరెక్ట్ డేట్ తెలవదు. మా వైఫు 1,30,000 పెట్టి ఒక స్కూటీ కొంటే, ఆ! ఆ స్కూటీ ఆమె పేరు మీద జేపిచ్చింది. ఓకే. ఎందుకు జేపిస్తది? మా డబ్బులు గదా! మా డబ్బులు మా భార్య జెప్పింది. మా అత్తయ్య గిట్ట నాతోటన్నది. "మీ డబ్బులే నాన్న శాంతి పేరు మీద ఆల్రెడీ ఒక వెహికల్ ఉంది గాబట్టి, ఆ! ఇంకో వెహికల్ తీసుకుంటే టాక్స్ పడతది కాబట్టి, ఈ లక్ష్మి మీద ఒక వెహికల్ లేదు. హ్మ్. కాబట్టి ఈమె మీద చేస్తే టాక్స్ తక్కువ పడతదనే ఉద్దేశంతోటి ఆమె తీసుకుందని నాకు జెప్పింది. హ్మ్. ఈరోజు పోలీస్ స్టేషన్ దాకా 1 వీక్ ముందు నేను పోలీస్ స్టేషన్‌కి పోయినప్పుడు, "అది మాదే. మా మీద ఆర్‌సీ ఉంది గదా!" అని చెప్తున్నది. ఎవరు జెప్తురు? మా అత్తయ్య చెప్తుంది. ఓకే. అంటే ఆళ్ళ కోడల మీద ఆర్‌సీ ఉంది గాబట్టి కాబట్టి అది మాది మాదే. అనేనా? ఓకే. అవి మా డబ్బులే ఆ! అని చెప్తుంది. నాతోటే నువ్వు చెప్పినామవు. అంటే నాకు ఎందుకు అనుమానం వస్తుందమ్మా, నాకు పదే అనుమానం వస్తుందంటే, వీళ్ళు నాతోటి చెప్పింది మళ్ళీ వేరే తిరిగి చెప్తున్నారు. హ్మ్. నాతో చెప్పింది వేరే తిరిగి చెప్తున్నారు. హ్మ్. అందుకే నాకు ప్రతి దగ్గర డౌట్ వస్తుంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళ డబ్బు కోసం ఇంత ఒక రూ. 1,00,000 కోసము వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడలేదే. హ్మ్. ఆమెనే చెప్పింది. మా కోడల మీద తీసుకుంది. నా కూతురు అని చెప్పిన తర్వాత ఈరోజు ఆర్సీ చూపెడుతుంది. హ్మ్. నా కోడల మీద ఆర్సీ ఉంది. ఇది మాదే. మేమే కట్టాము డబ్బులు అని. యెస్. హ్మ్. అప్పుడు వాళ్ళని ఎట్లా నమ్ముతానమ్మా నేను? అంటే ఇప్పుడు చిరంజీవి గూడా సెటిల్‌మెంట్‌లు కావాలి అని చెప్పేసి పెద్ద మనుషుల ద్వారా కూడా మాట్లాడిస్తున్నారు అన్నారు కదా! వాళ్ళ ఇంటికొచ్చి ఏమన్నా మాట్లాడారా? లేకపోతే మీకేమన్నా ఫోన్‌లు చేసి ఇట్లా ఏమన్నా అడుగుతున్నారా అట్లని? ఒకసారి ఫోన్ చేశారమ్మా. హ్మ్. కొంతమంది చేశారు. హ్మ్. ఓకే. 1,00,000 ఇదొక 11,00,000. 15,00,000 కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే. ఇప్పుడు అన్నీ నాయే పెట్టుకొని అవి అవి నాయి దాంట్లో పెట్టాను, దీంట్లో పెట్టాను పబ్లిసిటీ చేయడానికి హ్మ్. కారణం ఏందంటే, ఈ ఉన్న ఆస్తిలో 50% అన్నా నాకొస్తదేమో. మా బామ్మర్ది ఆశ, మా అత్త ఆశ. ఓకే. ఇదంతా చూసినప్పుడు ఏమనిపిస్తుందంటమ్మా, వీళ్ళు డబ్బు కోసమే ఆమెను ప్రేరేపించి ఆ! చంపారు. డౌట్ ఏందంటే వీళ్ళ వల్లనే చనిపోయిందని నాకు గట్టి నమ్మకం ఉంది. ఇది ముందు ప్రిపేర్డ్‌గా నుంచి ఒక 6 మంత్ నుంచి ఆ! ప్లానింగ్ ఉందమ్మా. ఆస్తి కోసమే. ఆస్తి కోసం 6 మంత్ నుంచి ప్లానింగ్ ఉంది. ఆ! ఎప్పుడైతే నేను డాక్యుమెంట్లు అడిగానో, ఆ! అప్పుడు ఆమెమన్నది, నేను పోయి మీ బామ్మర్దితోటి సెటిల్మెంట్ చేసుకుందాం" అన్నది. ఏం సెటిల్‌మెంటు? సెటిల్మెంట్ ఏందమ్మా అని నేను అడిగాను. ఆ! సెటిల్మెంట్ అంటే ఏంది? ఆ! అసలు సెటిల్మెంట్ ఏంటి? అంటే, "నువ్వు ఈ 70,00,000 ఇయ్యాలని మాకు." ఎందుకు ఇయ్యాలి? ఎందుకోసం ఇయ్యాలి ఆ! 70,00,000? నేను ఇప్పుడు చనిపోయి నా పిల్లలు, నా భార్య చనిపోయి నేను బాధలో ఉన్నాను. ఆ! మీరు ఏం మాట్లాడుతారో మీకు అర్థమైతుందా అసలు ఫస్టు? అన్నాను. లేదు లేదు అవి ఇస్తేనే
70 లక్షలు ఇస్తేనే నీకు డాక్యుమెంట్ ఇస్తా అంటుండు, లేకపోతే ఇయ్యను అంటుండు అని మా బొమ్మది చెప్పిండని చెప్తుంది మా అత్త. వీళ్ళు అడిగినప్పుడు షాకుల్నే ఉన్నామ్మా. ఉమ్. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు 10 నిమిషాల తర్వాత మళ్ళీ అడుగుతున్నది ఆమె, నువ్వు చనిపోయిన తర్వాత ఈ ఆస్తులన్నీ ఎవరికి? ఎవరు అడిగారా మాట? మా అత్తయ్య అడిగింది. అంటే మీరు? "ఆ, నేను చనిపోయిన తర్వాత ఆ, ఈ ఆస్తులన్నీ ఎవరికి అని అడిగింది. అడిగినప్పుడు నేనేమన్నా అంటే, అమ్మా నేను బతికే ఉన్నాను కదా, ఉమ్, నేను బతికే ఉన్నాను, నేను ఇప్పుడే సాగమంటారా నన్ను? వెండి కేజీ 2 కేజీల వెండి అమ్మా, 2 కేజీల 2 కేజీల వెండి. డబ్బులు డబ్బులు 1,42,00,000 మొత్తం. ఉమ్. ఏ రోజైతే మీరు చనిపోయారో ఆ రోజు నుంచే మీరు డబ్బు గురించి, గోల్డ్ గురించి, ఎంత ఆస్తుల గోల్డ్ గురించి. ఉండే అన్న? గోల్డ్ ఎంత ఉండే? గోల్డ్ వెండి ఎంత ఉండే? మినిమం అమ్మా ఆ, కేజీన్నర దాకా ఉంటుంది గోల్డ్. కానీ డబ్బు కావాలంటే అబ్బా ₹1,00,00,000 ఇచ్చేదు, గోల్డ్ కావాలని ఇచ్చేదు. ఇప్పుడు నా పిల్లలు నా భార్య లేకపోయి ఒంటరి బతుకుతున్నారు. కానీ నన్ను ఇంకా ఇబ్బంది పెట్టి ఆస్తులు ఈ ఆస్తులు ఆస్తులు ఏమొస్తుందమ్మా? కానీ సొంత ఉన్నోళ్ళే మోసం చేస్తారని అనుకొని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. అది దగ్గరున్నోళ్ళు సొంతగా అనుకున్న వాళ్ళే మోసం చేశారు. అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నైటు పిల్లలు పిలిచినట్టు అనిపిస్తుంది. ఉమ్, నైట్ 2 గంటలకు లేచి కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నానప్పా ఇన్ని రోజులు. ఉమ్. ఆ రీజన్ నాకు తెలియాలి కదమ్మా. నేను ఒక తండ్రిగా నాకు తండ్రి గోస ఇది నాకు. అంటే చాలా మీరు అవునమ్మా, ఆ, వీళ్ళ ముగ్గురు మీద కంపల్సరీ అనుమానం ఉంది. వీళ్ళ ముగ్గురిని కఠినంగా విచారిస్తే మాత్రమే బయటకు వస్తాయి, బయటికి వస్తాయి. అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఉమ్, నిజాలే రాకుండా ఉమ్, లేదు. ఉమ్. వీళ్ళ ముగ్గురిని విచారిస్తే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుందమ్మా, ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుస్తుంది. నాకు నమ్మకం. ఎందుకంటే వీళ్ళు తిరిగే పద్ధతులు, వీళ్ళు మాట్లాడే పద్ధతులు చూసుకుంటే ఉమ్, ఆ 20 రోజులు నెల రోజులలో నాకు తెలిసిపోయిందమ్మా. తెలుసు. నా పిల్లలు ఎందుకు చనిపోయారు, నా భార్య ఎందుకు చనిపోయింది, ఉమ్, దీనికి కారణం ఎవరు, ఉమ్, అది నాకు కావాలమ్మా. ఉమ్, నాకు ఈ డబ్బు ఇది అది అనేది తర్వాతవే, కానీ ఆ డబ్బు ఎందుకు తీసుకుపోయారు, నాకు తెలియకుండా ఎందుకు తీసుకెళ్లారు, గోల్డ్ ఎందుకు తీసుకెళ్లారు, ఉమ్, వాళ్ళ బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తున్నారు. ఉమ్. అంటే వీళ్ళే ఏమన్నా కారణం అనుకుంటున్నారా మీరు? 100% వీలేనమ్మా. వీళ్ళే. వీలు కాకపోతే ఉమ్, నాకు తెలియకుండా ఇవన్నీ ఎట్లా తీసుకెళ్తారు. ఉమ్. అవునమ్మా, ఖచ్చితంగా ఆశిస్తా వాళ్ళని ఆ, కంపల్సరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ, నా నా నేను ఏమి తీసుకున్నాను ఎవిడెన్స్ అవన్నీ ఆ, వాళ్ళకు చూపెట్టి ఉమ్. న్యాయం ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం నాకు 100% ఉంది. కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఉమ్. వెళ్తున్నామ్మా.